హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మనకి రాబిన్ హుడ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కదా అండి. మూవీ వచ్చేసి మనకి మే 28 మ్యాడ్కి కాంపిటీషన్గా రిలీజ్ అవుతుంది. ఆడియో లాంచ్లో కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ గురించి కొంచెం మాట్లాడారు. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత పెద్ద యాక్టర్, ఎంత పెద్ద కామెడీ హీరో అంటే ఆయన మూవీస్ చూసి చాలామంది కామెడీ అంటే ఇదే ఒక ఆ హీరో కామెడియన్గా యాక్ట్ చేసి ఓన్ మూవీస్లోనే అదే ఏమంటారు ఆయనే హీరో, ఆయనే కామెడీ జనరేట్ చేసి బ్లాక్ బస్టర్ అయిన హిట్ మూవీస్ చాలా ఉన్నాయండి. రీసెంట్గా ఆయన కూడా కాంట్రవర్సీలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అదే నిన్న కూడా అండి ఒక డేవిడ్ వార్నర్ని అరే డేవిడ్ వార్నర్ అనడము ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం తమిళ్, కర్ణాటకలో కొంచెం పాపులర్ ఉండొచ్చు, అంతేగాని ఓవరాల్ వరల్డ్ అయితే పాపులర్ కాదండి. డేవిడ్ వార్నర్ అని ఒక ఇంటర్నేషనల్ క్రికెటరు, వరల్డ్ పాపులర్ అండి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఉన్నారండి డేవిడ్ వార్నర్ గురించి. ఆయన గురించి అట్లా మాట్లాడడము, ప్లస్ క్రికెట్లో ఆడలేకపోయినా యాక్టింగ్లోకి రావడమా, ఇక జూనియర్ యాక్టర్ ప్లస్ సంథింగ్ చాలా మాట్లాడిండు. డేవిడ్ వార్నర్కి తెలుగు రాలేదని చెప్పి ఉన్నాడు, లేదంటే వాకౌట్ అయిపోయాడు. పక్కా తెలుగు వచ్చింటే వస్తుంది, తెలుగు రాదని, కానీ అంత రాదు. కొన్ని పదాలు అనేది వస్తాయి, అది కూడా మనకి రీల్స్ చేయడం వల్ల అట్లా కొన్ని పదాలన్నీ ఆయనకు వచ్చి ఉంటాయి. అంతేగాని మేబీ డేవిడ్ వార్నర్ చూసి చాలామంది నితిన్ మూవీకి రావచ్చేమో, డేవిడ్ వార్నర్ యాక్టింగ్ ఎలా ఉందని చెప్పి. ఓకే అండి, క్యామియో రోలే, కానీ దానికోసం మనం రావచ్చేమో. డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయ్యారండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామియో రోల్కి ఒప్పుకోవడం గొప్ప అండి. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ఓకే ఫ్లైట్ ఛార్జెస్ వీళ్ళు వేసినారు అనుకోండి, అంత ఈజీ కాదండి. వచ్చి ఇక్కడ ఉండి ఈవెంట్ అటెండ్ అయ్యి ప్రమోషన్స్ చేసుకొని మళ్ళీ అటు పోవడం అంటే అంత ఈజీ కాదండి ఎవరికన్నా. ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెటరు, అర్థం చేసుకోండి. అంత పొజిషన్లో ఉండి కూడా నార్మల్ మన వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉన్నారు. 1 hour 50 seconds స్పీచ్ ఇచ్చిండు, అదే మాట్లాడిండు. ఎంత బాగా మాట్లాడిండండి. అంత మంచి మనసున్నోరు, కైండ్ హార్టెడ్కి ఇట్లా మాట్లాడాము. ఒక పెద్ద యాక్టరు, పెద్ద పొజిషన్లో ఉన్న యాక్టర్ ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ డేవిడ్ వార్నర్ పొగిడిన అనుకోండి, మంచి వెల్కమ్ ఇస్తుంది అనుకోండి, అది వేరే మ్యాటర్. తర్వాత ఇట్లా మాట్లాడడం అనేది ఒక పెద్ద సీనియర్ యాక్టర్కి మంచిది కాదండి. ఎందుకంటే ఇదే అండి యాంటీ అవ్వడము, ప్లస్ వాళ్ళ సినిమాని ఫర్దర్గా చూడకపోవడము, జనాలు అనేది వాళ్ళ మార్కెట్ వాళ్ళే డౌన్ చేసుకోవడం అండి. ఎందుకంటే ఇక్కడ డేవిడ్ వార్నర్, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ 80%, నేను చెప్తున్నాను పక్క 80% డేవిడ్ వార్నర్ ఫ్యాన్సే ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ కాదు. కొన్ని జనరేషన్స్కి రాజేంద్ర ప్రసాద్ మూవీస్ అనేవి చూడలేదు. ఇప్పుడు 2005, 2006లో పుట్టిన వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక యాక్టర్ అని తెలుసు, కానీ ప్రీవియస్ మూవీస్ ఎవరు చూసుండరు. అందుకనే ప్లస్ వాళ్ళు చూస్తుంది క్రికెటే. 2000లో పుట్టిన వాళ్ళు కూడా చాలా వరకు రాజేంద్ర ప్రసాద్ మూవీస్ చూడలేదు. ఒక్కసారి సైడ్ క్యారెక్టర్స్, హీరో నుంచి మామూలు క్యారెక్టర్స్కి వచ్చినప్పుడే రాజేంద్ర ప్రసాద్ అంటే ఏంటో చాలామంది తెలిసింది. నాకు కూడా తెలిసింది. పర్సనల్గా నేను మూవీ రివ్యూస్ ఇస్తాను అని చెప్పి నేను ఓల్డ్ మూవీస్ కూడా చూసాను రాజేంద్ర ప్రసాద్. ఆయన యాక్టింగ్ అంతా బాగుంటుంది, అందుకే నేను చెప్తున్నాను. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడం చాలా డేంజర్ అండి. ఆయన కెరియర్కి ఆయనే ఒక మైల్ స్టోన్, అంటే ఒక మైల్ స్టోన్ కాదు, ఆయన కెరియర్కి ఆయనే స్టాప్ చేసుకున్నట్టు ఉంటుంది ఇలాంటి డిస్కస్ చేసుకుంటే. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్ అండి డేవిడ్ వార్నర్, చాలా కైండ్ హార్టెడ్. మేబీ నోరు జారుండొచ్చేమో, మనం తెలియదు, చూద్దాం. ఇంకా డేవిడ్ వార్నర్కి అయితే తెలుగు రాదని చెప్పి మేబీ ఆయనకి తెలిసి ఉంటుంది. ఆయన పట్టించుకోడండి డేవిడ్ వార్నర్, ఇలాంటివన్నీ పట్టించుకోవడం నాకు తెలిసింది ఆయన గురించి. ఆయన డైరెక్టర్ మీద నమ్మకంతో, డైరెక్టర్ అంటే ఇష్టంతో డైరెక్టర్ ఆయన రిక్వెస్ట్ చేసిందని చెప్పి వచ్చి మీకు చెప్పిండు. డైరెక్టర్కి థ్యాంక్స్ అని కూడా చెప్పిండు. ఆయన మీద నమ్మకంతోనే ఒక గెస్ట్ రోల్ అపిరెన్స్ అని ఇచ్చిన. చూద్దాం ఈ మూవీ అనేది ఎట్లా వస్తుందో. మూవీ చూసి దాని రివ్యూ కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.